ఆర్ వసూల్ కంటే డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు మించిపోయిందన్న కాంగ్రెస్ పై మోదీ తీవ్ర విమర్శలు. వంశీకి ఓటేస్తే మహిళలను కించపరిచే వారికి ఓటేసినట్లే, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు వైసీపీలో ఉండలేకపోతున్నారన్న పవన్. రాజకీయాలకు చిరంజీవి అన్ఫిట్, కాపులను చిరంజీవి వెన్నపోటు పొడిచారన్న పోసాని. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే, 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ ను ఓడించారన్న కేటీఆర్. వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం, త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న కోమటిరెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు, కాంగ్రెస్ పరిస్థితి 4 నెలల్లోనే ప్రజలకు అర్థమైందన్న ఈటెల. ఆంధ్ర సమరానికి సరిగ్గా 6 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ ప్రణాళికలతో ముందుకెళ్తుంటే ఈసారి కూటమి గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది. సీఎం జగన్ అభ్యర్థుల ప్రచారాన్ని ఒక్కడే తన భుజంపై వేసుకుని నడిపిస్తున్నారు. కూటమి తరఫున అగ్రనేతలు సైతం రంగంలోకి దిగిన ప్రజలను తమ వైపుకు ఆకట్టుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. ఇలా హోరాహోరీగా సాగుతున్న ఆంధ్ర సమరంలో గెలిపేవరిది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోని ఘాటులపై అందిస్తున్న ఎలక్షన్ ఎక్స్ప్రెస్ లోని విషయాలు చూద్దాం. ఎన్నికల ప్రచారానికి ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. సౌత్ పై టార్గెట్ చేసిన కమలనాథులు ఏపీ, తెలంగాణను చుట్టేస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలంతా అభ్యర్థుల తరఫున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, అవినీతిలో కూరుకుపోయాయని అన్నారు. ప్రజల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అందులో తొలి వాటా హైదరాబాద్ లోని 6కు వెళ్తే మరో వాటా ఢిల్లీలోని 6కు వెళ్తుందని రేవంత్, రాహుల్ గాంధీలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। ऐसी लूट मचा रखी है इन्होंने इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఒక కామెంట్ చేయడం జరిగింది. ట్రిపుల్ ఆర్ కంటే డబుల్ ఆర్ వసూలు ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పొచ్చు. అసలు రాజకీయంగా చూసుకుంటే ఈ డబుల్ ఆర్ అంటే ఏంటి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, అసలు ఏ వసూళ్ల గురించి మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ?
శివాని ప్రధాని ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడకు వెళ్ళి అక్కడ మొదట వేములవాడలో రాజరాజేశ్వరిని పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఆయనను గెలిపించాలని వేములవాడలో జరిగినటువంటి సమావేశంలో ప్రసంగించారు. ముఖ్యంగా ప్రధాని ప్రసంగంలో పూర్తిగా ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను, అదేవిధంగా గత 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 4 నెలల క్రితం ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డాడని చెప్పవచ్చు. ప్రధానంగా ఆయన విమర్శల్లో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. 4 నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో R ట్యాక్సీని వసూలు చేస్తుంది. ఈ విషయం తెలంగాణలో ప్రతి వారికి తెలుసు. చిన్న పిల్లవాడికి కూడా ఈ R వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సీ మీద మాట్లాడే అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో నిధులను దోచుకొని ఇక్కడ ఉన్నటువంటి నిధులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ అంశం మీద పూర్తిగా ప్రసంగాన్ని అంతా దాని మీదనే పెట్టాడని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పూర్తిగా తెలంగాణను దోచుకుంది. అదే పద్ధతిలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ R ట్యాక్సీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి నిధులను, ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకొని ఢిల్లీకి రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఇక్కడ నుండి వసూలు చేసినటువంటి నిధులను దేశవ్యాప్తంగా తరలించి అక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి విమర్శలు చేశాడు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో అంటే ఇప్పటివరకు జరిగినటువంటి 3వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చూసేది ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏకే వస్తుంది. ఇప్పటికే స్పష్టంగా ప్రజలు ఇటు బీజేపీని బలపరచడమే కాకుండా ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలను కూడా బలపరుస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా తాను అంటే వేములవాడలో జరిగినటువంటి సదస్సును చూసి ఆశ్చర్యపోయాడు. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం తనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని చెప్పారు. తాను గుజరాత్కు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఉదయం పూట సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడంలో తాను ఛాలెంజ్గా తీసుకున్నా కూడా జనాన్ని సమీకరణ అటువంటి విషయాన్ని కొంత వెనకడుగు వేసేవాడిని. కానీ కరీంనగర్లో వేములవాడలో జరిగినటువంటి జన సమూహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాను. కరీంనగర్ ప్రజలు ఇప్పటికే బండి సంజయ్ని గెలిపించారన్నటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాణానికి ఒకటి బొమ్మ బొరుసులాగా పనిచేస్తున్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాళేశ్వరం అవినీతిని బయటపెట్టలేదు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో నోటుకు ఓటు కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా ఎలాంటి విచారణ జరపలేదు. ఒకరికొకరు కాపాడుకునే ప్రయత్నంలో చేస్తున్నారు తప్ప తెలంగాణలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఎవరు కూడా విచారణ జరిపించడానికి ముందుకు రావట్లేదు. ఈ 2 ప్రభుత్వాలు బొమ్మ బొరుస అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఒకరిని కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని కావచ్చు, రాష్ట్ర బాగోగులు కానీ పట్టించుకోవడం లేదు. గత 10 సంవత్సరాల్లో దేశంలో తాను పాలించినటువంటి ఈ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కానీ అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు నిజాయితీగా నీతిగా పాలన అందించాము. అదేవిధంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళామని అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇటు వ్యవసాయ రంగాన్ని, ఇటు టెక్స్టైల్ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు అని చెప్తూ విమర్శలు చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు రాజకీయం రసవంతరంగా మారింది. ఖచ్చితమైన కాపు ఎవరు, కల్తీ కాపు ఎవరనే దానిపై మాటల యుద్ధం జరుగుతుంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన వైసీపీ మెగా బ్రదర్స్ పై విరుచుకుపడుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలని కోరిన చిరంజీవిని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి టార్గెట్ చేశారు. రాజకీయాలకు చిరంజీవి అన్ఫిట్ అన్నారు. కాపులకు చిరంజీవి వెన్నపోటు పొడిచారని, చాలా మంది కాపుల జీవితాలను చిరంజీవి నాశనం చేశారని ఘాట్ విమర్శలు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు కాపు నేత ముద్రగడ. పవన్ నిజమైన కాపు అయితే తన చరిత్ర బయట పెట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని, తనకు తన కుమారుణ్ణి దూరం చేశారని మండిపడ్డారు. మొత్తంగా ఏపీ ఎన్నికలు కాపుల మధ్య కలహానికి కేంద్రంగా మారుతున్నాయి.
మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి నాకు తెలియట్లేదు ఏందా మీరు క్వశ్చన్ వేశారు. మీకేమైనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడికి ఓటేయండి వాడు బాగా చేస్తాడు అంటే నువ్వు బాగా చేయవా? అందుకని నీకు వద్దా? మీ తమ్ముడు బాగా చేస్తాడా? అదనే చెప్పు. నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు. ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 month కూడా మా నమ్మించలేపాడే. అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీరు నుంచోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు, సినిమాల్లో బ్రహ్మాండం చేసు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. ఏపీలో ఎన్నికలు మొత్తం ఓ వైపు అయితే పిఠాపురంలో ఎన్నికలు ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. ఎలాగైనా వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా పవన్ కళ్యాణ్ని గెలిపించకుండా అసలు ఓడించాలని వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ గెలిపించాలనేసి సెలబ్రిటీస్ చాలా మంది వీడియోస్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ చిరంజీవి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిపై పోసాని కూడా కమెంట్ చేయడం జరిగింది. చిరంజీవి ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చెప్పడం కూడా జరిగింది. అయితే రాజకీయంగా ఈ కాపు వర్గానికి సంబంధించి మాట్లాడితే రాజకీయంగా దీన్ని ఎలా చూడొచ్చు నవీన్ రాజ్? థ్యాంక్ యూ శివాని. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు కలకలం అయితే రేకెత్తున చెప్పచ్చు. కాపు కులం పరంగా అయితే ఆ రాజకీయాలు అయితే వేదికగా అయితే మారిన పరిస్థితులు. ప్రధానంగా చూస్తే పిఠాపురం మీద ఇటు 2 పార్టీలు, అటు జనసేన కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా పిఠాపురం మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. పిఠాపురంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయడం, అలాగే వైసీపీ నుంచి అయితే వంగా గీత పోటీ చేయడంతో ఇరు పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే పిఠాపురాన్ని కైవసం చేసుకోవాలన్న కాన్సెప్ట్ అయితే కనుక ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపుల మధ్య అయితే స్విచ్ అయితే రేగుకున్న పరిస్థితి ఉంది. ఓ పక్కన చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి అయితే 2 రోజుల క్రితం అయితే పవన్ కళ్యాణ్ ని నెగ్గించండి, పవన్ కళ్యాణ్ అయితే మంచి నాయకుడు, ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పేసి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అయితే వీడియో రిలీజ్ చేయడంతో వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ అయితే కనుక ఒక వీడియో రిలీజ్ చేశారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి అయితే పొలిటికల్ గా అన్ఫిట్, అతను ఒక 1 నెల రోజులు కూడా పార్టీ నడపలేకపోయాడు. 18 మంది ఎమ్మెల్యేలు దగ్గరప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వ్యాపారం చేసుకున్నాడు. అటు రాజకీయాలని వ్యాపారంగా చూశాడు, అటు ఆ సినిమాలను కూడా వ్యాపారంగా చూసినట్టుగానే రాజకీయాలను కూడా వ్యాపారంగా చూశాడని చెప్పేసి ఇతను అనిపిస్తూ, అంటే మా తమ్ముడు బాగా చేస్తాడు అంటే నువ్వు చేయలేదనా ఒప్పుకో అని చెప్పేసి అటు మెగాస్టార్ అయితే పోసాని మురళీకృష్ణ అయితే కనుక విమర్శలు చేశారు. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ముద్రగడ కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ముద్రగడికి కూతురున్న విషయమే నాకు తెలియదు, నాకు మొన్న వీడియో వచ్చే వరకు తెలియదు అని పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడైతే చెప్పారో దాని మీద అయితే ముద్రగడ అయితే విరుచుకుపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనే అంటే గతంలో అయితే కనుక మా వియ్యంకుడు సీటు కూడా ప్రజారాజ్యం ద్వారా ప్రయత్నం చేస్తే మా అమ్మాయిని అయితే మీ నాన్నని తీసుకుని వస్తే సీట్ ఇస్తామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను వెళ్ళకపోవడంతో అతని సీటు దక్కలేదు. ఇప్పుడేమో కూతురు లేదు అని నాకు ఇప్పుడే తెలిసిందని పవన్ కళ్యాణ్ అయితే విదూరంగా మాట్లాడితే ఇది సరైన పద్ధతి కాదు. మీ కుటుంబంలోనే ప్రేమ వ్యవహారం జరిగింది, అలాంటి వ్యవహారం కూడా మీరు బయటపెట్టండి. అదేవిధంగా నా కూతురికి సీట్ ఇస్తున్నావు, అది కాదు నువ్వు వదిలేసిన 2 భార్యలకి, అలాగే ఇప్పుడున్న భార్యకి 3కి కూడా జగన్మోహన్ రెడ్డితో అయితే మాట్లాడి నేను వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అయితే వ్యాఖ్యలు చేస్తారు. ఏదైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. వంగ గీత కూడా కాపే, నేను కాపు కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నువ్వైతే వ్యాఖ్యలు చేస్తున్నావు. వంగ గీత కూడా కాపే, ఆవిడ స్వచ్ఛమైన కాపు, నేను కూడా స్వచ్ఛమైన కాపే. నువ్వు నిక్కచ్చైన కాపు అయితే కనుక నీ చరిత్ర బయటపెట్టు, నీ పుట్టుక పూర్వోత్తరాలను బయటపెట్టు అని చెప్పేసి అయితే ఇటు ముద్రగాడు అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే విమర్శ చేయడం జరిగింది. నువ్వు దమ్ముంటే నీ చరిత్రను భయపెట్టు, మేమైతే నిక్కచ్చైన కాపు, నువ్వు నిక్కచ్చైన కాపు అయితే చరిత్ర పెట్టమని చెప్పేసి ముద్రగాడు అయితే కనుక పవన్ కళ్యాణ్ సవాల్ విసిరి చేసిన పరిస్థితి ఉంది.
అదేవిధంగా చివరగా అయితే కనుక ఆ కూతురికి కూడా ఒక సందేశం అయితే ఇచ్చారు. అమ్మా, ఈ జన్మలో అయితే నువ్వు నేను కలిసేది లేదు, వచ్చే జన్మలో అవసరమైతే కలుద్దాం, ఇప్పుడు మాత్రం నువ్వు వచ్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూతురు కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ మెగా బ్రదర్స్ మీద అయితే కనుక వైసీపీ నేతలు అయితే విరుచుకుపడుతున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ అయితే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి వ్యాఖ్యలు చేయడంతో ఏదైనప్పటికీ కాపు కులం వేదికగా అయితే కనుక రాజకీయాలు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాజంపేటలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 370 అధికరణని తిరిగి తీసుకొస్తామని, సిఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. ఉచిత రేషన్ పథకాన్ని కాంగ్రెస్ నిలుపుదల చేస్తానని చెప్తుంది. చివరికి కాంగ్రెస్ ఉచిత వైద్య పథకాన్ని కూడా నిలిపివేస్తానని చెప్తుంది. కాంగ్రెస్ రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి నెట్టేస్తానంటుంది. రామ మందిరానికి తాళం వేస్తానంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా? साथियों, पूरी कांग्रेस पार्टी भारत की संस्कृति और विरासत से कट चुकी है। कांग्रेस जड़ों से एकदम कट चुकी है। कांग्रेस के मन में हमेशा विभाजनकारी सोच रहती है। कांग्रेस का माइंडसेट ही देश को टुकड़ों में देखने का हो गया है और इसलिए ही कांग्रेस के नेता कभी भारत को एक राष्ट्र मानने से इनकार करते हैं तो कभी देश को बांटने की बात करते हैं। आज कांग्रेस के एक और बड़े नेता ने फिर कांग्रेस की विभाजनकारी सोच का प्रदर्शन किया। गांधी परिवार के बेहद करीबी और शहजादे के सबसे बड़े सलाहकार ने जो कहा है वो शर्मनाक है। कांग्रेस को लगता है कि जो लोग नॉर्थ ईस्ट के लोग हैं वो चाइनीज की तरह लगते हैं। क्या ऐसी बातें देश स्वीकार कर सकता है क्या? कांग्रेस को लगता है कि साउथ इंडिया के लोग अफ्रीकन जैसे दिखते हैं। मैं जरा सीतारमैया जी से पूछना चाहता हूं, क्या कर्नाटका के लोगों पर आरोप आप स्वीकार करेंगे क्या? मैं तेलंगाना के कांग्रेस के मुख्यमंत्री को पूछना चाहता हूं, क्या वे इस प्रकार के आरोप को स्वीकार करेंगे क्या? मैं तमिलनाडु के मुख्यमंत्री को पूछना चाहता हूं, जो तमिल संस्कृति की बात करते हैं, इतना बड़ा गंभीर आरोप लगाया है, क्या तमिलनाडु डीएमके कांग्रेस के साथ अपना नाता तोड़ने की घोषणा करेंगे क्या? तमिल स्वाभिमान के लिए, तमिल लोगों के लिए क्या वो हिम्मत है क्या उनमें? कांग्रेस को लगता है कि पश्चिमी भारत के लोग अरब के लोगों जैसे दिखते हैं। मैं जरा बाला साहब ठाकरे के नकली शिवसेना के जो उनके संतान है, जरा बाला साहब जी को याद करो। मैं इन नकली संतानों को पूछना चाहता हूं, मैं जरा उनके मेंटर बुजुर्ग नेता से भी पूछना चाहता हूं। इन्होंने कहा है कि पश्चिम भारत के लोग अरब नस्ल के अरबी लगते हैं। क्या महाराष्ट्र के लोगों को ये भाषा मंजूर है क्या? कांग्रेस को लगता है कि उत्तर भारत के लोग गोरों जैसे दिखते हैं। क्या आपको ये बात स्वीकार कर सकते हैं क्या?
सत्ता के लिए देश का बंटवारा कराने वाली कांग्रेस अब भारतीयों पर नस्लवादी टिप्पणी करने पर उतर आई है। क्या हो गया है कांग्रेस पार्टी को? और ये बात जरा जो उनकी इकोसिस्टम है, ఇవాళ బాల్ ఠాకరే గారు సంబంధించిన ఏదైతే అతి దగ్గర సంస్థలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలకి దూరం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ యొక్క భాష ఏదైతుందో ఆ భాషకి వాళ్ళు కూడా వంతపాఠం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశానికి సంబంధించిన విభజన మరొకసారి తీసుకురావాలని చెప్పి దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం మీకే చెప్పడం లేదు, దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆలోచనలోనే దేశాన్ని విభజించాలని చెప్పి పాలించాలని చెప్పి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పి ఆలోచన. అమెరికాకి ఈ యువనేత వెళ్తే అక్కడ కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు. భారతదేశం గౌరవం తగ్గించే విధంగా ప్రయత్నం చేశాడు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పైన జాగ్రత్తగా అప్రమేయంగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. साथियों, आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है. यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं, चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं. नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है. नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है. कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है. आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा. बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी. आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లైన్లు 6 లైన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణానికి నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి बुलेट ट्रेन कावाला वद्दा। साथियों, रायलसीमा के किसानों का जीवन सिर्फ और सिर्फ एनडीए सरकार ही बदल सकती है। यहां टमाटर बहुत उगाया जाता है। आने वाले 5 साल में हम टमाटर जैसी सब्जियों के लिए स्पेशल स्टोरेज के क्लस्टर बनाने जा रहे हैं। पुलिवेंदुला में बनाना प्रोसेसिंग क्लस्टर से किसानों और नौजवानों को बहुत लाभ हो रहा है। आने वाले 5 सालों में फूड प्रोसेसिंग इंडस्ट्री का विस्तार होगा। इसमें भी एफपीओ यानी फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन को मदद दी जाएगी। మిత్రులారా, రాయలసీమలో రైతుల జీవితాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మార్చగలుగుతుంది. ఇక్కడ టమాటా పంటను విస్తారంగా పండిస్తారు. రాబో 5 సంవత్సరాల్లో మేము టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లను సృష్టించబోతున్నాం. పులివెందుల్లో అరటి పండు ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది.
ఇందులో కూడా ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. एनडीए के जितने भी हमारे ये कैंडिडेट हैं, एमएलए का चुनाव भी साथ साथ है. हमारे सभी एमएलए के जो उम्मीदवार हैं, आप सबसे मेरा आग्रह है इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए. इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी, चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी प्रसाद राव, तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी वारा प्रसाद राव, कड़प्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए. और जब आप इनको वोट देंगे ना, तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा. साथियों, ज्यादा से ज्यादा मतदान कराएंगे. ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतेंगे. अच्छा, मेरा एक काम करेंगे, घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने आप सबको नमस्कार कहा है. मेरा नमस्कार पहुंचा देंगे. बोलिए भारत माता की जय. भारत माता की बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఎన్డీఏ నుంచి మనకున్న అందరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా మీరు ఓటు వేసి పంపించాలని నేను కోరుకుంటున్నాను. వీరితో పాటు రాజంపేట లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఓటు వేయాలి. చిత్తూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు గారికి మీరు ఓటు వేయాలి. తిరుపతి లోక్సభ సీటుకి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు గారికి మీరు ఓటు వేయాలి. కడప లోక్సభ సీటుకి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాలి. మిత్రులారా, మీరందరూ కూడా వాళ్ళని ఎంపీలుగా చేసి ఢిల్లీకి పంపించాలి. వాళ్ళు నాకు బలాన్ని చేకూరుస్తారు. వాళ్ళు నాతో తోడే ముందుకెళ్తారు. మరి మీకు ఒక పని అప్పచెప్తున్నాను, మీరు చేస్తారా? మీరు ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి మీ సేవకుడు మోదీ మీకు నమస్కారం చెప్పాడని. వాళ్ళ నమస్కారం నాకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటికెళ్ళి నా నమస్కారం తెలియజేయండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు లేదన్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎలక్షన్ కమిషన్ ఎత్తి చూపితే ప్రతిపక్షాలపై నిందలేయడం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దు లాంటివని, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని.
అరే అపోజిషన్ ఉందా నిన్ను గెలిపించడానికా ఉందా మేము గెలవడానికా? ఆ లాజిక్ ఏంటి బాబు నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికా మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒక్కరిని నామినేషన్లు ఏనిచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా. అధికారులందరూ పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం. ఇక్కడ మా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది. అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం. అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. 2 జోడెద్దు గుర్రాలు, 2 జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాడు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగాల మండలంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రతి ఒక్క కుటుంబానికి జగన్ సంక్షేమ పథకాలు అందించారన్నారు. దస్తగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, అతని ఎన్నికల్లో ఓడించాలన్నారు. షర్మిల, సునీత ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తప్పుడు అప్రూవల్ సాక్షులు పెట్టి తన తండ్రిని జైల్లో ఉంచారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని అవినాష్ రెడ్డి కోరారు. మంచి పనులను అడ్డుకోవాలా కాబట్టి బలం లేదు కాబట్టి కూటమిగా వస్తా ఉన్నారు. బీజేపీని జనసేనను కలుపుకున్నారు. బలం లేదు కాబట్టి ఎల్లో మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తా ఉన్నారు. లేనివి ఉన్నట్టు చెప్తున్నారు, ఉన్నవి లేనట్టు చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం అంటే మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, ఏ ఒక్కరు వీళ్ళ విష ప్రచారాలకు దుష్ప్రచారాలకు లోను కావద్దు, ఏ ఒక్కరు నమ్మవద్దు అని చెప్పి మనందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. వీళ్ళందరూ చాలదని చెప్పి మన ఇంట్లో నుంచే మా షర్మిలక్కను, సునీతక్కను పూర్తిగా 2021 నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు. ముఖ్యంగా మన సునీతక్క, తర్వాత క్రమంలో షర్మిలక్క. నిజంగా బాధ వేస్తుంది. రోడ్డు ఎక్కినప్పటి నుంచి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ జిల్లాలో వాళ్ళకి 15 రోజులు 20 రోజులు తిరిగితే. రైట్, ఇవి ఎలక్షన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. ఫర్ మోర్ బ్రేకింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.